welcome to A6 News. This is Priya. కొత్తపేట భారత్ పెట్రోల్ బంక్ వెనక సైడు హుడా పార్క్లో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ యోగ మాస్టర్ రామచంద్రయ్య గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బ్లడ్ డొనేషన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ మా వద్ద నిరుపేదలకు ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా రక్తదానం చేయబడుతుంది అని తెలిపారు. సేవా మరియు మానవతా దృక్పథంతో చేస్తున్నటువంటి కార్యక్రమానికి యువత రక్తదానం చేయుటకు ముందుకు రావాలని సూచించారు. అందరికీ నమస్కారం అండి. మాది లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంటీనియర్. మా ఆధ్వర్యంలో రెగ్యులర్గా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తుంటాం. చేస్తే అవసరం ఉన్న తలసేమియా పేషెంట్లకు కానీ బ్లడ్ అవసరం ఉన్న ఎవరికైనా మ్యాక్సిమం ఉచితంగా అందించడం జరుగుతుంది. మా బ్లడ్ బ్యాంక్ వచ్చేసి కోటి ఈఎన్టీ హాస్పిటల్ వెనక ఉంటుంది. మా క్లబ్ వచ్చి హైదరాబాద్ సెంటీనియర్. ఈ సంవత్సరం మా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో నేను జెడ్సీగా భాస్కర్, ఆమన్గల్ జెడ్సీ లింగయ్య గారు, వి భిక్షపతి గారి ఆధ్వర్యం రామకృష్ణ, మన నరేందర్, ప్రతాప్ రెడ్డి గారు మేమందరం కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా మేము హైదరాబాద్లో దాదాపు సంవత్సరానికి ఒక 10 క్యాంపులు చేసి బ్లడ్ అవసరం ఉన్న వాళ్ళకి దాతలుగా ఇవ్వడం జరుగుతుంది. దానికి కానీ కొత్తపేటలో ఇవాళ ఈ పార్కులో పెట్టుకున్నాము. మిగతా వాళ్ళకి కూడా తెలిసి వస్తే హ్యాపీ. వచ్చిన వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. మేము బ్లడ్ ఇచ్చిన వాళ్ళకు కార్డు ఇస్తాం. ఆ కార్డులో వాళ్ళ సంపూర్తి ఆరోగ్య డీటెయిల్స్ వస్తాయి. అయితే వాళ్ళకి కానీ వాళ్ళ స్నేహితులకు కానీ వాళ్ళ చుట్టాలకు కానీ ఎవరికి కావాలన్నా బ్లడ్ ఇస్తాం. ఓవరాల్గా బ్లడ్ కావాలని ఇస్తాం. కానీ వాళ్ళు పేదవాళ్ళు అయితేనే ఈ అర్హత పొందడానికి వీలుంటుందని మేము అవన్నీ స్కూట్నీ చేసి ఇస్తాం. కాకపోతే బ్లడ్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి మాత్రం ఒక బ్యాగ్ ఇవ్వడం కుదురుతుంది. మిగతా వాళ్ళు ఎవరైనా సరే కొద్దిగా బిలో పావర్టీ పేదరికంలో ఉన్న వాళ్ళకి బ్లడ్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అదే రోజు బ్లడ్ కావాలి, వాళ్ళకి బ్లడ్ ఇస్తాము, మాకు బ్లడ్ ప్రొవైడ్ చేస్తారా? అవసరం ఉన్నప్పుడు పేదవాళ్ళు ఇవ్వకున్నా కూడా ఇస్తాం. అవసరం ఉన్నప్పుడు వాళ్ళు ఇవ్వకున్నా కూడా మేము ఇస్తాం. వేరే వాళ్ళు ఇస్తే ఇమీడియట్గా ఇచ్చేస్తాం. ఈ సిటీలో మీరు ఎన్ని క్యాంపులు చేశారు? మేము ఈ సిటీలో సంవత్సరానికి మా మొత్తం బ్లడ్ అది లయన్స్ క్లబ్లు చాలా ఉంటాయి, ఎప్పుడు రెగ్యులర్గా జరుగుతుంటాయి. మా క్లబ్ మటుకు సంవత్సరానికి దాదాపు 10-12 క్యాంపులు చేస్తుంది. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సెంటీనియర్. ఏమేమి యాక్టివిటీస్ చేస్తారు? మా దగ్గర విజన్ ఉంటుంది, మళ్ళీ డయాబెటీస్ క్యాంప్స్ ఉంటాయి. ఇంకా కొన్ని రిక్వైర్మెంట్ అర్జెంట్ అని మా దృష్టిలో వచ్చిన వాళ్ళకు మా పరిధిలో ఉంటే వాళ్ళకి మేమందరం కలిసి సహాయం చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా మేము దాదాపు 50-60 సైకిళ్ళు తలకొండపల్లిలో స్కూల్ పిల్లలకు, ఆడపిల్లలు స్కూల్కు దూరం అవుతారు నడవలేక, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది ఒక 3 లక్షల ప్రాజెక్ట్ మాది. మొన్న యాదగిరిగుట్టలో గవర్నమెంట్ స్కూల్లో రెన్యువేషన్ ల్యాబ్, లైబ్రరీ ఈ 2 రెనోవేట్ చేస్తున్నాం. దాదాపు 1.5 lakh అయింది దానికి. ఈ విధంగా మా దృష్టిలోకి వచ్చిన వాళ్ళకి ఏది కావాలంటే చేస్తూ ఉంటాం. ఇవన్నీ చూడడం మీరేనా? మీకు మాది ఒక టీం ఉంటుంది. ఈ క్లబ్ అంటే సమూహం. ఈ సమూహం అంతా కలిసి చూస్తాం. ఓకే. దీంట్లో చైర్మన్ గారు పేరు చెప్పగలుగుతారా? ప్రెసిడెంట్ ఈ సంవత్సరం రాము గారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. వైస్ ప్రెసిడెంట్ నేను. దాంట్లో లయన్స్ క్లబ్లో కూడా మెంబర్స్ నేను. ఆల్రెడీ మేము భాగ్యనగర్ కాలనీ తరఫున 2 సార్లు పెద్ద మొత్తంలో మన ఎమ్మెల్యే సూర్యన్న గారు కార్పొరేటర్ తరఫున పెద్ద మొత్తంలో చేశాము. 2 times భాగ్యనగర్ కాలనీ.